పాడుతున్నట్టు చేస్తున్నట్టు ఉంటది. బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసి విడుదల మామూలుగా లేదు. సూపర్ డైరెక్షన్. నేను ఒకటే చెప్తున్నా, తెలుగులో అయినా తమిళలో అయినా మలయాళంలో అయినా డైరెక్షన్ మించిన మొగోళ్ళు లేడు. ఆ డైరెక్షన్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన ఆ లొకేషన్ చేందని నా ఫ్రేమ్స్ పెడుతుంటే ఒక్కొక్క ఫ్రేమ్ కూడా అంటే రియాలిటీకి దగ్గరగా ఉంది. రియలా అన్న సిచ్యువేషన్ లో రోజు సినిమా సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అందుకనే చెప్తున్నాం కదా, ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఈ ఫ్రైడే ఏదన్నా ఉందంటే బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టిందంటే అది విడుదల. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈక కూడా కాదు. విడుదల సినిమాకి ముందు విడుదల ఇస్ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ సినిమా భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇది సినిమా ఓన్లీ నక్సలైట్ అనే కాదు భయ్య. ప్రతి ఒక్క అంటే ఒక మినిమం ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ ఒక యూత్ ఎలా ఉన్నది గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఇలాంటి సేవలు ఎన్ని చేసినా అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. సూపర్ భయ్య బ్లాక్ బస్టర్. నాకు తెలిసింత మంచి సినిమా మళ్ళీ రాదు. మామూలు పవర్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసిన. అసలు పార్ట్ 3 ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటాం, మనకి తెలియదు. ఇక ఇప్పుడైతే నాకైతే 2-3 అవర్స్ భయ్య, ఒక 10 minutes 5 minutes కాక 3 hours ఓళ్ళు కూర్చోబెడతారు భయ్య థియేటర్ లా. అందరిది ఈక్వల్ భయ్య. అంటే స్టార్టింగ్ ప్రతి ఫ్రేమ్ లో కూడా ఇద్దరు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన క్యారెక్టర్ ఏంది భయ్య, నిజంగా ఆమె ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా రావడం నిజంగా అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు తెలిసి అయితే ఆమె క్యారెక్టర్ కొద్దినే ఉన్నా కూడా ఒక వైఫ్ క్యారెక్టర్ గా హీరోయిన్ గా చాలా బాగా చేసింది. ఆ కటింగ్ కూడా, ఆమె హెయిర్ స్టైల్ కూడా, బేబీ కటింగ్ కూడా అంటే బాగా సెట్ అయింది. అందరికి సెట్ కాదు. సూపర్ అన్న. పాడుతున్నట్టు చేస్తున్నట్టు ఉంటది. బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసి విడుదల మామూలుగా లేదు. సూపర్ డైరెక్షన్. నేను ఒకటే చెప్తున్నా, తెలుగులో అయినా తమిళలో అయినా మలయాళంలో అయినా డైరెక్షన్ మించిన మొగోళ్ళు లేడు. ఆ డైరెక్షన్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ కెమెరామ్యాన్ గారు పెట్టిన ఆ లొకేషన్ చేందని నా ఫ్రేమ్స్ పెడుతుంటే ఒక్కొక్క ఫ్రేమ్ కూడా అంటే రియాలిటీకి దగ్గరగా ఉంది. రియలా అన్న సిచ్యువేషన్ లో రోజు సినిమా సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అందుకనే చెప్తున్నాం కదా, ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఈ ఫ్రైడే ఏదన్నా ఉందంటే బ్లాక్ బస్టర్ ఎట్టు కొట్టిందంటే అది విడుదల. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈక కూడా కాదు. విడుదల సినిమాకి ముందు విడుదల ఇస్ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ సినిమా భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇది సినిమా ఓన్లీ నక్సలైట్ అనే కాదు భయ్య. ప్రతి ఒక్క అంటే ఒక మినిమం ఈ మధ్యతరగతి కుటుంబాల గురించి కానీ ఒక యూత్ ఎలా ఉన్నది గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో ఇలాంటి సేవలు ఎన్ని చేసినా అనే దాని గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. సూపర్ భయ్య బ్లాక్ బస్టర్. నాకు తెలిసింత మంచి సినిమా మళ్ళీ రాదు. మామూలు పవర్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసిన. అసలు పార్ట్ 3 ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటాం, మనకి తెలియదు. ఇక ఇప్పుడైతే నాకైతే 2-3 hours భయ్య, ఒక 10 minutes 5 minutes కాక 3 hours ఓళ్ళు కూర్చోబెడతారు భయ్య థియేటర్ లా. అందరిది ఈక్వల్ భయ్య. అంటే స్టార్టింగ్ ప్రతి ఫ్రేమ్ లో కూడా ఇద్దరు ఉంటారు, అందరు ఉంటారు. ఆయన క్యారెక్టర్ ఏంది భయ్య, నిజంగా ఆమె ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా రావడం నిజంగా అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు తెలిసి అయితే ఆమె క్యారెక్టర్ కొద్దినే ఉన్నా కూడా ఒక వైఫ్ క్యారెక్టర్ గా హీరోయిన్ గా చాలా బాగా చేసింది. ఆ కటింగ్ కూడా, ఆమె హెయిర్ స్టైల్ కూడా, బేబీ కటింగ్ కూడా అంటే బాగా సెట్ అయింది. అందరికి సెట్ కాదు. సూపర్ అన్న.